ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని బయటకు తీసుకువచ్చి విక్రయించేందుకు రహదారి సదుపాయం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కుందాలపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు ధాన్యం మొలకలొచ్చి నష్టపోతున్నామని వాపోయారు. గ్రామంలో 300 ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన ఉత్పత్తుల్ని బయటకు తీసుకువచ్చే రహదారి వర్షాలకు అత్యంత దారుణంగా తయారైందని తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ట్రాక్టర్లు, లారీలు రావటం లేదని, దీంతో ధాన్యం కళ్లాల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు దాని మూలానికి వెళ్ళి దారి లేకండి మా పోటలు ఉన్నాయండి. కౌలు రైతునండి, 10 ఎకరాల్లో చేస్తున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి ఈ కొందాలపల్లి గ్రామం ఒక రోడ్డు గానీ ఏమీ లేదండి. ధాన్యం కొనుగోలుకి రెడీగా ఉన్నారని సాగులు రెడీగా ఉన్నారు, కొనుగోలు కేంద్రం కూడా రెడీగా ఉందండి. కానీ రోడ్డు మార్గం లేక మా ధాన్యాలు ఇలాగా మొలకలు వచ్చేసి నాశనం అయిపోయామండి. ఏం చేయాలో అయినూ లేదండి. ఈ రోడ్ల గురించి మాకు వ్యవసాయాలు చెయ్యాలో మానేయాలో అయినూ లేదండి. మనిషి నడిచెళ్లి మార్గం లేదండి. ఈ రాశిలో మాకు వర్షాల వల్ల ఆ రోడ్లు చచ్చలేక ధాన్యాలు మొలిచిపోయి నానా బొట్టు కింద ఉన్నామండి. మా జీవితానికి ఈ రోడ్డు సమస్య నరకమైపోయిందండి. ఎక్కడో ఉందంటారు కానీ అమలోకం ఇక్కడే ఉన్నట్టు ఉందండి. మాకు 10 ఎకరాలు కౌలు చేసుకుంటున్నామండి. మాకు సొంత భూములు ఏమి లేవండి. బొండాలు ఊడ్చామండి. అప్పుడే ఎండపోసి 20 రోజులు నెల అయిపోయిందండి. సాగుకర్లు వస్తున్నారు, అక్కడ రాకొచ్చి వెనకెళ్ళిపోతున్నారు. మా ధాన్యం పండించామండి, వెళ్ళి మార్గం లేదు. కారణం వర్షాలండి. నెల అయిందండి వానలు బట్టి. వెళ్ళి మార్గం లేకండి. మార్గం అంటే ఏంటంటే రోడ్లు లేక, రహదారి లేక. ఆ రహదారి ఉందనుకోండి ఈ పోట్లు లేవండి రైతు. 4 సంవత్సరాల నుంచి నేను సర్పంచ్ గా ఎక్కి 4 సంవత్సరాల నుంచి తిరగని చోట్లేదండి. ఈ రోడ్డు ఇప్పటికి మాకు విముక్తి కాలేదండి. ఇప్పుడు అకాలకారంగా వర్షం వచ్చిందండి. దాల్వా సీజన్ లో రోడ్డు మొత్తం పాడైపోయి ధాన్యాలు ఎల్లకండి 20 రోజుల నుంచి పాటలు పడి ధాన్యం మొలిసిపోయండి. మట్లు ఒక రైతుకి 10 బస్తాలు పారొచ్చేసినాయండి. మొలకొచ్చేసి 28 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు అండి సార్ ఇది. మళ్ళీ ఇప్పటికి రోడ్డు అనేది లేదు. ఇది ఇప్పటికైనా దళితొచ్చి ఈ రోడ్డు పూర్తి చేస్తే మాకండి ఈ రైతులు అందరూ ఈ ధాన్యాలన్నీ ఒబ్బుడవుతాయండి.